తనూజ ముద్దమందారం సీరియల్ చేస్తున్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళే బుడ్డోడురా కళ్యాణ్ పడాలా అంటూ సోషల్ మీడియాలో పాపం ట్రోలింగ్. కళ్యాణ్ మీద కూడా ట్రోలింగ్. దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక సామెత గుర్తొస్తుంది నాకు. ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే ప్రమాదం అంటారు. కానీ బిగ్ బాస్ హౌస్లో అది కాదు, ముళ్ళుకే ప్రమాదం. అలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్. ఆ ముళ్ళు ఎవరు, ఈ ఆకెవరు, ముళ్ళుకు ప్రమాదం ఏంది అనుకుంటున్నారా? చెప్తా. బిగ్ బాస్ హౌస్ అంటేనే అదొక వలయం. లవ్ ట్రాక్లు, ఎమోషన్లు, ఫ్రెండ్షిప్లు, గేములు, టాస్కులు, ఎలిమినేషన్లు ఇవన్నీ ఉంటాయి. వీకైనా నాగార్జున గారు బుద్ధుడు, ఇవన్నీ ఉంటేనే బిగ్ బాస్ హౌస్. ఈ సీజన్లో అయితే మాత్రం రీతు చౌదరి, డెమాన్ పవన్లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా చి అన్నా కూడా తుడిచేసుకుంటున్నారు. అలా డిమాండ్ పవన్ రీతుల ప్రేమ బిగ్ బాస్లో కొనసాగుతుంది. ఆ ప్రేమ జంట విషయాన్ని ఇక పక్కన పెడితే మరో ప్రేమ జంట, అంటే జంట అనొచ్చో లేదో, మరో ప్రేమ, వన్ సైడ్ లవ్. కళ్యాణ్ పడాలా తనుజని ఎంత ట్రై చేస్తున్నాడంటే అంత ట్రై చేస్తున్నాడు. అయినా తనుజ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. గేమ్ ఈజ్ గేమ్, నేను గేమ్ ఆడటానికే వచ్చాను, నా వయసు నీ వయసు వేరునా నాయనా అని చెప్పకనే చెప్పింది, చాలాసార్లు చెప్పింది. అయినా కళ్యాణ్ నిబ్బావేశాలు ఇంకా వేస్తున్నాడు. మొన్న ఎపిసోడ్లో అతని ప్రవర్తన చూసిన జనాలు, తనూజతో చేసిన జోక్గా చేసిన జనాలు తెగ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంది మాకు ఇది కర్మ, ఏంది మాకు ఈ కర్మ అన్నట్టు ట్రోల్ చేస్తున్నారు. ఒకరేమో అక్కని బాగా చూసుకో తమ్ముడు, అక్క ఇది నీకు, అక్కని బాగా చూసుకో తమ్ముడు అంటూ ఒకరు సెటర్ వేస్తున్నారు. తనూజ వయసులో సగం కూడా ఉండదు కళ్యాణ్ నీకు అంటూ మరొకరు. అంతేకాదు, అసలు ఇది హైలైట్ ట్రోలింగ్. తనూజ ముద్దమందారం సీరియల్ చేసినప్పుడు నువ్వు చడ్డీలు వేసుకుంటూ తిరిగావు, కళ్యాణ్ పడాలా, నీకు అవసరమా ఇలాంటివి అంటూ ఇంకొకరు. మరి కళ్యాణ్ విషయంలో తనూజకి ఇవన్నీ తెలియవా? అన్నీ తెలుసు, హావభావాలు, ట్రై చేయడం అన్నీ తెలియవా అంటే తెలుసు. ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది. ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తుంది తనూజ పాపం? శ్రీజ ముందే చెప్పింది, లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చనే కళ్యాణ్ అలా చేస్తున్నాడా అని. అది అప్పుడు మనం గ్రహించలే, అది వాస్తవం. శ్రీజ చెప్పింది నిజమే. అందుకే మనం లవ్ ట్రాక్ కొనసాగిస్తాడా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.